మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అంటూ గురువారం తన టీమ్ ఇన్విటేషన్ కార్డ్ ని రివీల్ చేసింది. ఈ రోజు మెగా ప్రిన్స్ ఎంగేజ్మెంట్ జరగడంతో ఇక పెళ్లి పనులు షురూ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ అని రాజస్థాన్ వెన్యూను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆదిపురుష్ మూవీ తాలూకు 10,000 టికెట్లు బుక్ చేశాడు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్. పేద పిల్లలు అనాథల కోసమే ఇలా టికెట్స్ బుక్ చేశాడట రణబీర్. అలానే రామ్ చరణ్ కూడా ఇలా 10,000 టికెట్లు బుక్ చేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఓజీ మూవీతో మళ్లీ బిజీ అయ్యాడు పవన్ కళ్యాణ్. సుజిత్ మేకింగ్ లో తాను చేస్తున్న ఓజీ కొత్త షెడ్యూల్ షురూ అయింది. ఈ షెడ్యూల్ 5 రోజులు కొనసాగుతుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో తమన్నా కలిసి చేసిన మూవీ జైలర్. నెల్సన్ తీసిన ఈ మూవీ ఆగస్టు 10న రిలీజ్ కాబోతోంది. ఇక కేరళ ఏరియా రైట్సే 5.5 కోట్లు పలకడం హాట్ టాపిక్ అయింది. తమిళనాడులో 150 కోట్లు, ఏపీ తెలంగాణలో 25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాక్ ఇస్తోంది జైలర్ మూవీ. నయనతార సరోగసి ద్వారా 2 పిల్లలకి తల్లిగా మారింది. తన 2 కవల పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నయనతార. ఇక ఎన్నో ఎత్తుపల్లాల తర్వాత ఇంట్లో గుడ్ న్యూస్ అంటూ నయనతార భర్త విఘ్నేష్ శివన్ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవరా. ఈ సినిమా తాలూకు కొత్త షెడ్యూల్ షురూ అయింది. మరో 20 రోజుల పాటు హీరో విలన్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతోందట ఫిల్మ్ టీమ్. యంగ్ రెబల్ స్టార్ మూవీ ఆదిపురుష్ సెన్సార్ పూర్తయింది. ఒక్క కట్ కూడా లేకుండా యూ సర్టిఫికేట్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక 2 గంటల 59 నిమిషాల నిడివితో రానుంది ఆదిపురుష్ మూవీ.